ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. కేవలం రాజకీయంగానే కాదు, వ్యక్తిగతంగా వైఎస్ కుటుంబ వారసుడిగా జగన్లంటే తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది యువతీ యువకులకు చెప్పుకోలేనంత అభిమానం. ఆ అభిమానం ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ కుర్రాడి స్టోరీనే నిదర్శనం. కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం ముద్దవరం గ్రామానికి చెందిన ప్రసాద్ అనే కుర్రాడు జగన్ మీద ఉన్న అభిమానంతో పెద్ద సాహసం చేశాడు. వైఎస్ జగన్ మీద ఉన్న అభిమానంతో 7వ తరగతి చదువుతున్న ఈ కుర్రాడు ఎలాగైనా జగన్ను కలవాలనుకున్నాడు. వేసవి సెలవులు రావడంతో జగన్ను కలవాలని డిసైడ్ అయ్యాడు. అంతే, కనీసం ఇంట్లో వాళ్లకు కూడా చెప్పకుండా హైదరాబాద్ రైలెక్కేశాడు. కాచిగూడ రైల్వే స్టేషన్లో దిగి వారిని వీరిని అడ్రస్ అడిగి జగన్ నివాసం లోటస్ పాండ్కు చేరుకున్నాడు. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందితో ప్రసాద్ తన గురించి వివరించి జగన్తో ఒక్క ఫోటో దిగుతానని బతిమలాడుకున్నాడు. అందుకు మొదట సెక్యూరిటీ సిబ్బంది ఒప్పుకోకపోవడంతో జగన్ బయటకు వచ్చినప్పుడే కలుస్తానని ప్రసాద్ అక్కడే కూర్చున్నాడు. దీంతో సిబ్బంది ఈ విషయాన్ని జగన్కు చేరవేశారు. విషయం తెలుసుకున్న జగన్ పిల్లాడు కనిపించకపోయేసరికి తల్లిదండ్రులు ఆందోళన చెందుతారని భావించి వెంటనే ఆ కుర్రాడి ఇంటికి ఫోన్ చేసి మాట్లాడి విషయం చెప్పారు. తన కోసం వచ్చిన ఆ కుర్రాడికి తన ఇంట్లోనే భోజనం ఏర్పాటు చేసి బస కూడా ఏర్పాటు చేశారు. ఒక ఫోటో దిగి ఏకంగా దాన్ని ఫ్రేమ్ కట్టించి మరీ ఆ కుర్రాడి చేతిలో పెట్టారు. అనంతరం ప్రసాద్ను తిరిగి క్షేమంగా సొంతూరుకు చేర్చాల్సిందిగా పార్టీ నేతలకు జగన్ సూచించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.